తెలుగులో మొట్టమొదటి టాకీ మూవీ భక్త ప్రహ్లాద. ఈ సినిమా 1932లో హెచ్ఎం రెడ్డి గారు ఈ సినిమాకి డైరెక్ట్ చేశారు. ఈ సినిమా తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇండియా లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో మంచి పేరే వచ్చింది. దీనికి కారణం ఎంతోమంది డైరెక్టర్లు వారి క్రియేటివిటీతో తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక లెవెల్కి తీసుకెళ్లారని చెప్పాలి. అయితే ఎంతోమంది డైరెక్టర్లు వాళ్ళ పేరు మీద రికార్డులే ఉన్నా దీనికంటూ ప్రత్యేక గుర్తింపు లేదు. అయితే మే 4న ఈ తెలుగు సినిమా డైరెక్టర్ అసోసియేషన్ ఒక డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అదే డైరెక్టర్స్ డే. అదే మే 4న డాక్టర్ నారాయణరావు గారి పేరు మీద ఈ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. నేషనల్ అవార్డు విన్నర్, డైరెక్టర్, పొలిటీషియన్, ఎంతోమందికి దిశానిర్దేశం డిసైడ్ చేసిన నారాయణరావు గారి పేరు మీద ఈ డేని సెలబ్రేట్ చేయడం ఆనవాయితీ. ఇది ఎంతోమంది డైరెక్టర్లకి గుర్తింపు తెచ్చిందని చెప్పాలి.